లవ్ ప్రపోజల్స్ వచ్చాయని విన్నాం. అండ్ ఇన్‌స్టాలో అంటే కూడా చాలా మంది చాలా కామెంట్స్ మంది చేస్తున్నారు కదా! చాలా మంది వైరల్ అయితుంది. అమ్మో! ఈమె ఫేమ్ అయింది. హీరోయిన్ లెక్క అయింది. హ్మ్. ఈమెకి చాలా మంది ఉంటారు హ్మ్. అనుకుంటారు. కానీ నాకు అంత సినిమా లేదు. ఎవ్వరు లేడు. ఎందుకు ఎవరు ప్రపోజ్ చేయలేదా మరి? ప్రపోజ్ చేస్తున్నారు గానీ యాక్చువల్లీ నేను ఇదొక్కటే చెప్దాం అనుకుంటున్నా. హ్మ్. ఫోన్‌లో ప్రపోజ్ చేయడం గాదు. హ్మ్. మెసేజెస్‌లో మెసేజ్ చేయడం గాదు. హ్మ్. మీకు నిజంగా సిన్సియర్‌గా లవ్ చేసే ఉద్దేశం ఉంటే, నిజంగా సీరియస్‌గా లవ్ చేస్తే, అంటే సిన్సియర్‌గా లవ్ చేస్తే డైరెక్ట్‌గా వచ్చి ప్రపోజ్ చేయమనాల. ఓకే. డైరెక్ట్‌గా వచ్చి ప్రపోజ్ చేయాల. అంటే ఇప్పటి వరకు ఎవరు డైరెక్ట్‌గా వచ్చి ప్రపోజ్ చేయలేదా అంటే మరి? ఫేమ్ అయిన కానించి ఎవరు చేయలేదు. మామూలుగా అంతకుముందైతే ఫ్లవర్ ఇచ్చి, హ్మ్. చాక్లెట్ ఇచ్చి హ్మ్. ఇలా చాలా మంది ప్రపోజ్ చేశారు. యాక్సెప్ట్ చేసారా మరి? అప్పుడు చాక్లెట్ తిన్నా, ఫ్లవర్ పెట్టుకున్నా గానీ ఎవరిని యాక్సెప్ట్ చేయలే. ఓకే. సో, చాక్లేట్ ఫ్లవర్ తీసుకున్నారు గానీ యాక్సెప్ట్ చేయలేదు. ఆహా! అంటే మీకెవరు నచ్చలేదా మరి? మీరు చాలా అందులో మందికి ఒక అబ్బాయి నచ్చేసారు నచ్చాడు కదా! గానీ, ఆ అబ్బాయి తెలుగు రాదు, హిందీ వోడు. చాలా రిక్వెస్ట్ చేసిండు గానీ, హ్మ్. నాకు తెలుగు రాదు, వాడికి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. అట్లా. ఓకే. అంటే అందుకని మరి మీకు ఎవరు నచ్చట్లేదు కదా! ఎలా ఉంటే నచ్చుతారు మీకు? చాలా స్మార్ట్‌గా ఉండాలి. హ్మ్. కలర్‌గా ఉండాలి. అండ్ కొంచెం నా మీద హైట్ ఉండాలి. పర్సనాలిటీ కొంచెం బొద్దుగున్నా పర్లా, హ్మ్. సన్నగున్నా పర్లేదు. ఓకే. క్యూట్‌గా చూడడానికి సూపర్ ఉండాలి. క్యూట్‌గా ఉండాల. సో, బొద్దుగా ఉండాలంటున్నారు గదా! వీడియోస్ చేసే వాళ్ళ దాంట్లో చాలా వైరల్ అయిందంటే ఉప్పల్ బాలు. సో, అలా ఉంటే మీకు ఓకేనా మరి? అమ్మో! ఉప్పల బాలు వద్దండి. ఉప్పల బాలు గారికి ఓన్లీ ఫన్నీ అండ్ హ్మ్. ఫ్రెండ్‌షిప్ అయితే ఓకే గానీ, లవర్‌గా అయితే వద్దు. అంత పొట్ట ఓకే. నన్ను పొట్టబెట్టి ఇట్ట గుద్దిండంటే ఆడికెళ్ళి పడతా నేను. ఓకే. అంటే అందరితో చాలా క్లోజ్‌గా ఉంటాడు గదా! క్లోజ్‌గా ఉన్నాడు కదా అని చెప్పి లవ్ చేసేదాకా చాలా కూడా ఆస్తి ఉందంట. ఆస్తి నాకొద్దు. హ్మ్. నాకు గావాల్సింది నాకు ఇష్టమైనోడు ఉంటే చాలు. అంతే అంటారా? సో, హ్మ్. ప్రేమ ఉంటే సరిపోతుంది. మరి ఎలా బ్రతుకుతారు? ప్రేమ ఉంటేనే కాదు ప్లస్ జాబ్ కూడా ఉండాలా. హ్మ్. కానీ నేనేమంటున్నానంటే ఆస్తులు అద్దంటున్నారు గదా! ఉప్పల బాలు గారు అంటే నాకు ఇష్టం ఉండాలి కదా! హ్మ్. బావుంటారు ఓకే. హ్మ్. అండ్ ఫన్నీ మూమెంట్స్ ఓకే. ఉన్నాయి కదా అని చెప్పి అందరిని లవ్ చేయలేం. మనకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళనే లవ్ చేస్తాం. అట్లా. ఓకే. సో, అంటే ఎలాంటి హీరో అయితే బావుంటారు అనిపిచ్చింది మీకెప్పుడన్నా అనుకున్నారా? హీరో ఈ కాదు హీరో అయితే బావుంటుంది. నా లైఫ్‌లో ఉంటే బావుండు. అనిపించింది గానీ ఇప్పుడు ఆ పేర్లు చెప్తే ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు. పర్లేదు చెప్పండి. అంటే హీరోలేనేనా లేకపోతే ఇప్పుడు ఎక్కడైనా? ఇందాక అన్నారు గదా! అల్లు అర్జున్ అండ్ వాళ్ళతో వెంకటేష్ గారు చాలా పోల్చుకోవడం బావుంటారనేసి. సో, బావుంటారు. అలా ఎవరినైనా చూసినప్పుడు అరే! ఇలాంటి అబ్బాయి నా లైఫ్‌లో ఉంటే బావుంటుంది. సో, ఏ హీరోని చూసినప్పుడు మీకలా అనిపిచ్చింది? బెల్లంకొండ శ్రీనివాసరావు గారు ఆయన. హ్మ్. 'జయజానకి నాయకం' అస్సలు చాలా హైలైట్ మూవీ. హ్మ్. అందులో మాత్రం నిజంగా అలాంటోడు నాకు దొరికితే అంత కండలు, అంత హైట్, పర్సనాలిటీ, క్యూట్, అంత కేరింగ్ దొరికితే ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు అలాంటి వాళ్ళు కనిపిస్తే చేసేసుకుంటారా? చేసుకుంటా పక్కా. అంటే ఇప్పటి వరకు ఎవరు కనిపించలేదా అలా మీకు? ఓకే. అంటే లేదు కనిపించారు ఆ గానీ హీరోయినే వచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత లేదు నేను జూనియర్ సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటాను. మీ దగ్గరకొస్తే మీరు చేసుకుంటారా మరి? ఎందుకు చేసుకోను, పక్కా చేసుకుంటా. చేసుకుంటారా? ఓకే. ఎలా చూసుకుంటారు మరి చేసుకున్న తర్వాత? నేనేం చూసుకోవాలి, ఆయనే చూసుకోవాలి మొత్తం. అంతే అంటారా? అంటే ఎలా చూసుకోవాలి వైఫ్‌ని? హస్బెండ్ ఎలా అంటే చూసుకోవాలనుకుంటున్నారు? ఏముంది కళ్ళకి నీళ్ళు రానీయకుండా హ్యాపీగా 3 పూట్ల తిండి పెట్టి నేను వీడియో చేసుకుంటే ఆయన సినిమాకి పోతాడు. అంటే ఆయన సినిమాలు చెప్తాడు కదా! అంతే ఇంకేముంది. ఓకే. వారానికో సినిమా. హ్మ్. అంటే వెంకటేష్ చెప్తాడు కదా! హ్మ్. వారానికో సినిమా, లేకపోతే 2 రోజులకోసారి షాపింగు. హ్మ్. అంటే ఇంక అంతే హ్యాపీయే కదా! అంతకుమించి ఏముంటది ఓకే. కావాల్సినోళ్ళకి. ఇలా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలామంది లవ్ మ్యారేజెస్ చేసుకున్నారు కదా! కొంతమంది అరేంజ్ మ్యారేజ్ కూడా చేసుకొని ఉన్నారు. సో, ఇప్పుడు మీరు ఈ హీరో వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఇండస్ట్రీలో ఉండొద్దు, నువ్వు యాక్టింగ్ చేయొద్దు, మూవీస్ చేయొద్దు అనంటే మీరు మానేస్తారా మరి? వాళ్ళు ఎందుకంటారు? ఎందుకంటే ఆయన కూడా చేసేది అదే కదా! కావాలంటే ఆయనతో నేను హీరోగా నటిస్తా. ఆయనతోనే హీరోయిన్‌గా నటిస్తారా? ఆ! ఓకే. ఆయనే వద్దన్నప్పుడు భర్తతోని నటిస్తుంటే ఆయన ఎందుకు వద్దంటాడు? ఇప్పుడు 'మహేష్ బాబు' గారు వాళ్ళ వైఫ్‌ని వద్దు అని అన్నారు. బట్ వాళ్ళ వైఫ్ ముందు మూవీస్ చేశారు. అంటే మ్యారేజ్ తర్వాత వద్దు అని అన్నారు కదా! సో, అలా మీ లైఫ్‌లోకొచ్చిన తర్వాత మీకు మ్యారేజ్ అయిన తర్వాత వద్దు అనంటే? ఆయన బాగా చూసుకుంటుంటే వద్దు అంటే ఆగిపోతాం. ఏం చేస్తాం? హ్మ్. కానీ మీకిష్టం నాకైతే గదా!
నాకు డాన్స్ industry అంటే అంటే ఇష్టం ఇష్టం కదా. ఉంది. బట్ హీరో మనల్ని చేసుకుంటారన్న అంత హై పొజిషన్ వద్దులే కానీ అలాంటోడు ఉంటే నేను హ్యాపీగా చేసుకుంటా. పక్కా నాకైతే డాన్స్ అంటే పిచ్చి. డాన్స్కి అయితే పక్కా వెళ్తా. అంటే Okay. హీరోయిన్ ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను. ఓకే. అది అంటే ఒకళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చేది. అంటే నా వీడియోస్ చూసి ఒక అబ్బాయి ఫ్యాన్ అయ్యాడని చెప్పేసి చెప్పింది. అంటే నేను మామూలుగా ఆఫ్సర్ చేసుకొని ఆ రోజు ఒక మూవీ షూటింగ్కి వెళ్ళాం అనమాట. వెళ్తే నన్ను చూసి మా ఫ్రెండ్ నీకు ఒక ఫ్యాన్ ఉన్నాడు అని చెప్పేసి అనింది. ఓకే. ఆడికి పోయినాక సరే ఒకసారి పరిచయం చేస్తా అంది. అయితే పరిచయం చేస్తా అన్నప్పుడు తీసుకెళ్ళి హాయ్ చెప్పించిన అంత బాగానే ఉంది. ఓకే ఫ్యాన్ వర్క్ అంటే ఓకే హాయ్ చెప్పేసి వెళ్ళిపోయాం. రెండో రోజు మూడో రోజు నేను లవ్ చేస్తుండు, నీతో మాట్లాడాలనుకుంటుండు, అంతా పులిహార అనమాట. యాక్చువల్లీ అక్కడ జరిగింది ఏంటంటే ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి లవ్ స్టోరీ నడుస్తుంది. ఓకే. మధ్యలో నన్నేమో పుష్పం చేశారనమాట. అంటే లవ్ చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి అనింది. కానీ తర్వాత ఒక షూటింగ్లో ఏంటంటే ఇట్లా క్లోజ్గా ఉండడం, చేతులు పట్టుకోవడం, వేరే రకంగా బిహేవ్ చేయడం, అప్పుడే నాకు అర్థమైపోయింది. నేను అడిగిన ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్తున్నా. సరే ఓకే ఫ్యాన్ అంటే ఓకే లైట్ అక్కడితో అయిపోతుంది. నువ్వు లవ్ చేస్తున్నాడు అది ఇదని ఎందుకు హరికథలు చెప్పినావు అంటే అసలు నీ ముఖం చూస్తాకే అతను ఇష్టపడ్డు, అలాంటిది నేను లవ్ చేస్తాడని ఎట్లా అనుకుంటున్నావు అనేసి అనంది. ఇప్పుడు ఇంత ఫేమ్ అయినా కదా, అప్పుడు ఎవరి ముఖం చూస్తాక ఎవరు ఇదైతున్నారో ఇప్పుడు అర్థమవుతుంది. అవునవును. ఓకే. సో మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మరి? నాకు చాలా మంది ఉన్నారు. గర్ల్స్లో ఇప్పుడు చాలా మంది అయ్యారు. ఎక్కడ చూసినా అక్క అక్క అని చెప్పి మాట్లాడుతున్నారు, లేదంటే మేడం మేడం అంటారు, ఒక సెల్ఫీ అంటారు. బట్ ఇప్పుడు కానీ ఒక్కసారి ఇట్లా మాస్క్ కట్టుకొని వెళ్ళి జస్ట్ 1 minute అట్లా తీస్తే అమ్మ బాబాయ్ సాయి పల్లవిరా అని అంటున్నారు అందరూ. ఓకే. సో హీరోస్కి హీరోయిన్స్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు, ఇప్పుడు మీకు కూడా అంతమంది ఫ్యాన్స్ అయ్యారు. సో ఇప్పుడు చాలామంది కూడా వాళ్ళు అభిమానించే వాళ్ళ కోసం చేతులు కోసుకోవడం, పెట్రోల్ మీద వేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో మీకోసం ఎవరన్నా అలా చేశారా మరి? నిన్న ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, అక్క ఎందుకు అక్క కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లా, ఫ్యాన్స్ ని ఇలా హర్ట్ చేస్తావా, నీ కోసం చేయి కోసేసుకుంటా అక్క అంది. ఓకే. అంటే నాకు ఫుల్ నవ్వు వచ్చింది. యాక్చువల్లీ నేను ఎవరికి ఎక్కువ కాల్స్ చెయ్యను అనమాట. సరే అని చెప్పి చాలా సార్లు కాల్ చేసిందని కాల్ చేసి వీడియో కాల్ చేసి కూడా హాయ్ అని చెప్పి మాట్లాడితే వాళ్ళ రియాక్షన్ చాలా బాగుంది. ఓకే. సో ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎలా చూస్తారు మరి? అంటే అరే సాయిపల్లి, అరే రే సాయిపల్లి రా, అరే సమంత రా, అరే ఒక సెల్ఫీ అడుగుదాం రా అంటే కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది ముఖం మీద అడుగుతారు. కానీ ఆ ఫీలింగ్ బాగుంటుంది. కానీ కొంతమంది అల్లరి చేయడం అదొకటే నచ్చలేదు. కానీ మంచిగా మాట్లాడితే ఓకే. ఓకే. సో మీరు బయటకు వెళ్ళినప్పుడు బాడీ బిల్డర్స్ని తీసుకొని వెళ్ళాలి అయితే ఈసారి పెట్టుకోవాలి. ఈసారి పెట్టుకుంటారా? ఓకే. సో మీరు ఇలా నవ్వుతుంటే సైడ్కి తిరిగినప్పుడు రియల్గానే సాయి పల్లవి గారు ఉన్నారు. సో అంటే ఆ లుక్లో కనిపించారు. మా స్టూడియోలో సాయి పల్లవి గారు వచ్చేసారు. సో ఆ లోటుని మీరు తీర్చేశారన్నమాట. ఇప్పుడు చాలా మంది ఫేమస్ అయిన తర్వాత అండ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా సో అవుటింగ్స్ అని, పార్టీస్ అని, వీక్లీ వన్స్ లేదంటే సో మంత్లీ లేదు 6 monthsకి ఒకసారి అవుటింగ్ వెళ్తూ ఉంటారు కదా వేరే వేరే కంట్రీస్కి. మీరు అలా వెళ్తారా మరి? నాకు యాక్చువల్లీ చాలా కంట్రీస్కి వెళ్ళాలని ఉంది కోరిక. యాక్చువల్లీ వైజాగ్, అరకు చూడాలని ఎప్పటి నుంచో ఉంది. ఎవరు రావట్లేదు. మా ఫ్రెండ్స్ అందరు తుపాస్ మంది నిజం చెప్పాలంటే. అసలు ఇంత ఫాలోయింగ్ ఉంది కదా, ఎవరైనా సెల్ఫీ అడుగుతున్నారు, ఇట్లా ఫ్యాన్ వచ్చారు మాట్లాడుతున్నారు అని కనీసం షేర్ చేసుకోవడానికి కూడా ఒక్కళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ లేదు. ఒక్కళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ లేదు. నా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు. ఇంకా వాళ్ళు టూర్లు ప్లానింగ్స్ అంటే ఇంకేమొస్తారు నా బొంద, కనీసం ఎంకరేజ్మెంటే చేయట్లేదు కదా. ఫ్రెండ్స్ ఎందుకు? మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీ హస్బెండ్ ఉంటారు కదా తీసుకెళ్ళడానికి. ప్రెజెంట్ అవ్వలేదు కదా, ప్రెజెంట్ సింగిల్. ప్రజెంట్ సింగిలా? లేదు మింగిల్ అని విన్నాం మేము. నాకు ఎవరు లేరండి. ఎవరైనా ఉంటే అంటే ఈ ఫ్యాన్స్లో ఎవరైనా ఉంటే అప్పుడు చూద్దాం. సో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చెప్పండి అని అంటారా? ఫ్యాన్స్ ఎవరైనా రియల్గా వచ్చి ప్రపోజ్ చేస్తే ఇష్టం ఉంటే మెసేజ్లో కాదు అన్ని కాల్స్లో కాదు, ఇష్టం ఉంటే డైరెక్ట్గా వచ్చి ప్రపోజ్ చేస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఓకే.